హెడింగ్లీ టెస్టులో చాలా వరకు ఆధిపత్యం ప్రదర్శించి పటిష్ట స్థితిలో ఉన్నట్లుగా కనిపించిన టీమిండియా అనూహ్యంగా పరాజయం పాలు కావటం నిజంగా జీర్ణించుకోలేనిది. కొత్త కెప్టెన్ సారథ్యంలోని టీమిండియా ఓటమికి పేస్ బౌలర్లే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వచ్చే బుధవారం నుంచి బర్మింగ్హామ్ లో జరిగే రెండో టెస్టులో పాల్గొనే భారత జట్టు కూర్పు మేనేజ్మెంట్ కు పెద్ద సవాల్గా మారింది. ఒకవేళ పని భారం కారణంగా బుమ్రాకు విశ్రాంతినిస్తే బౌలింగ్ మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే తొలి టెస్టులో ఓడిన భారత్ కు మరో చేదు వార్త. హెడింగ్లీలో అరంగేట్రం చేసిన బ్యాటర్ సాయి సుదర్శన్ కు గాయమైనట్లు తెలుస్తున్న సమాచారం. ఫీల్డింగ్ చేస్తుండగా అతడి భుజానికి దెబ్బ తగిలినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బర్మింగ్హామ్ లో జరిగే రెండో టెస్టుకు అతడు ఫిట్ గా లేడట. ఇదే జరిగితే అతడి స్థానంలో నితీష్ కుమార్ కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. తొలి ఇన్నింగ్స్ లో ఖాతా తెరవని సాయి సుదర్శన్ రెండో ఇన్నింగ్స్ లో 30 పరుగులు చేశాడు. జూలై 2వ తేదీ నుంచి ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ ఓటమితో 1-0 ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ పై రెండో మ్యాచ్ లో గెలిచి ఆధిక్యాన్ని 1-1తో సమం చేయాలని టీమిండియా భావిస్తుంది. ఈ తరుణంలో కొన్ని కీలక మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.